హాయ్ అండి. నేను మీ సత్య గార్డెన్. ఈరోజు మా గార్డెన్లో కాదు, మా తోటలో ఉన్నాను. మా ఊర్లో మా తోటలో ఉన్నాం. చూడండి, ఈరోజు మీకు చూపించబోయేది పెద్ద రసాలండి. ఇది 5 years మొక్క, ఇది చెట్టు. ఇది గత 2 సంవత్సరాల నుంచి కాపుకి వచ్చింది. థర్డ్ ఇయర్ అయితే బాగా ఫుల్గా కాసింది. సెకండ్ ఇయర్ మొన్న కింది సంవత్సరం అయితే కాపు చాలా తక్కువ వచ్చిందండి. ఇది కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువే వచ్చింది. కానీ ఆ మబ్బులు అవి మంచు వల్ల విపరీతం కిందకి పూతంతా రాలిపోయిందండి. లాస్ట్కు మిగిలేది ఈ కిందనే మొత్తం అంతా ఈ విధంగా పూత వచ్చి ఇంత కాయలు అయితే మాకు వచ్చాయి. చూడండి ఎంత సైజు ఉన్నాయో. ఈ పెద్ద రసాలండి, చూడండి ఎంత సైజు ఉన్నాయో. ఒక్కొక్కటి చూసారు కదా, చాలా పెద్ద సైజు. ఈ కింద మొత్తం అంతా ఈ కిందన చూపించు. కనీసం ఒక 200 కాయ అయితే ఉంటుందండి. ఈ కాయ కూడా ఎంత సైజు వచ్చిన తర్వాత కూడా ఎందుకో రాలిపోతుంది. ఏమైనా వర్షానికి మొన్న వర్షం వచ్చింది కదా, వర్షంలో ఏమైనా తగిలి ఉంటే లేకపోతే ఏదైనా దోమ కుట్టి ఉంటుంది, దానివల్ల కిందకి పడిపోతుంది. చూడండి ఎంత పెద్ద కాయ అయిన తర్వాత కింద పడిపోతుంది. ఇది దేని మూలంగా పడిపోతుంది అనేది మీకు తెలిసి ఉంటే కొద్దిగా కామెంట్ రూపంలో దీన్ని తెలియచేయండి. చాలా వరకు పింజలు అయితే తుడిమితోనే ముందు కింద పడిపోతున్నాయి. ఒక్కొక్కటి కాయ మధ్యలో ఇలాగ స్పాట్ వచ్చేసి నల్లగా వచ్చేసి కింద పడిపోతున్నాయండి. చాలా స్వీట్ గా, చాలా జ్యూసీగా ఉంటాయండి. ఇది మొత్తం పెద్ద రసాలు. ఇది ఈ పెద్ద రసాలు కనీసం ఈ తోటలో ఒక 8 రకాల మామిడి చెట్లు అయితే వేసామండి. ఇదైతే పెద్ద రసాలు ఫస్ట్ చెట్టు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు బంగినపల్లి కూడా చూద్దాం రండి. ఇది బంగినపల్లి అండి. ఇంతకు ముందు అయితే ఇది మొత్తం చెట్లకు వేలాడినట్టు వచ్చాయి. ఇప్పుడు కూడా సేమ్ అలాగే. చెట్టు అయితే కొమ్మలు బరువు కాయలేకపోతున్నాయండి. ఇవ్వండి మొత్తం. మా అత్తగారు అయితే కింద ఏదైనా బేస్మెంట్ పెట్టి దాని మీద మామిడికాయలు నించోబెట్టేవారు. లాస్ట్ ఇయర్ కొంచెం వర్షాలకి పడిపోయిందండి పూత అంతాను. పూత అయితే ఫుల్ గా వచ్చింది. ఆ పిక్స్ కూడా ఉంటాయి, మీకు షేర్ చేస్తాను. ఈ చూడండి, ఈ బంగినపల్లి మొత్తం కిందకి నేలకు మోసేస్తానండి. ఈ నేలకు మోసిని కొంత టైంకి అయితే ఏదైనా తినేసి పాడైపోద్ది కాయ. అందుకోసం దీనికి ఈ విధంగా ఏదో గోని కింద సపోర్ట్ పెట్టి అది నేల తగలకుండా ఈ విధంగా చేస్తుంది. చాలా వరకు అలాగే కిందకి మోసే ఉన్నాయండి. చెట్టు నిండా కిందకే కాపు వచ్చింది. మీదంతా పూతంతా మొత్తం పోయిందండి. ఆ మంచుకును ఆ మబ్బులకి మొత్తం ఊడిపోయి కిందనే కాపు అంతా నిల్చుంది. కనీసం దీనికి ఒక 150 కాయ అయితే నిల్చుందండి ఇప్పుడు ప్రజెంట్. ఈ విధంగా కిందకి మొత్తం అంతా చూడండి, ఈ విధంగా మొత్తం అంతా ఏలబడి చాలా వరకు చాలా పెద్ద సైజు కూడా పెద్ద సైజేనండి. నెక్స్ట్ వేరే చెట్టు ఉందండి. ఈ చెట్టు కూడా వేసి 3 years అవుతుందండి. 3 yearsలో కింది సంవత్సరం అయితే కాపు అయితే లేదు. ఈ సంవత్సరం కాపు ఫుల్గా వచ్చింది. మొత్తం ఇది కూడా ఆ వాతావరణం బట్టి మొత్తం పూత రాలిపోయింది. కాకపోతే 3 కాయలు అయితే మిగిలి ఉన్నాయండి. చూడండి, ఇది ఇప్పటికీ నాకైతే ఐడియా లేదు ఏ చెట్టు అనేది ఏ కాయ అనేది. ఇది బాగా ముదిరిన తర్వాత పండు వచ్చాక అది ఎవరినైనా అడిగేసి దానికి రకం ఏది అనేది తెలుసుకుందామండి. నెక్స్ట్ ఇంకొక చెట్టు ఉందండి, చిన్న రసాలు. వెళ్దాం. ఇదైతే చిన్న రసాల చెట్టు అండి. ఇది 3 years అవుతుంది. ఈ సంవత్సరమే ఇది కాపు వచ్చింది. చూడండి, ఈ విధంగా ఈ గుత్తులు వచ్చాయండి. కాకపోతే కింద మొత్తం అంతా కాపు కూడా మొత్తం మామిడి మొక్కలు ఎన్ని చెట్లు ఉన్నాయో చెట్లు అంటే మొత్తం కిందనే వచ్చాయండి. ఈ విధంగా గుత్తులు కాసాయండి. ఇవి చిన్న రసాలు. కనీసం ఒక 20 వచ్చి ఉంటాయండి. 20 కాయలు అయితే వచ్చి ఉంటాయండి చుట్టూ. ఈ విధంగా ఇవ్వండి. ఈ మొత్తం అంతా మేము దోమలు కుడతాయని చెప్పేసి ఈ విధంగా మేము కవర్లు కట్టామండి సేఫ్టీకి. మొత్తం ఇవి వచ్చాయి. ఇవన్నీ గుత్తులు వచ్చేసి ఈ విధంగా వచ్చాయండి. ఇవన్నీ కవర్లు కట్టాం. కవర్ల వల్ల కూడా కొంత ప్రాబ్లం ఉందండి. అది లోన వేడి ఆవిరయ్యి దాంట్లో నీరు చేరుతుంది. ఆ నీరు వల్ల మళ్ళీ కాయకి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మేము తెలియక దాన్ని కట్టాము. దాన్ని అంతా మళ్ళీ ఇప్పేసి యథాస్థితిగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాం.
ఇది కొత్తపల్లి కొబ్బరి అండి. ఇది అయితే చెట్టు ఆకులు కనిపించుకుంటే పూత వచ్చిందండి. అస్సలు మొత్తం అంతా మాడిపోయి కింద అంతా రాలిపోయిందండి. ఒకే ఒక కాయ, చెట్టు రకం ఏదని తెలుసుకోవటం కోసం ఒక కాయ అయితే మిగిలిందండి. అది చూడండి, అదే కొత్తపల్లి కొబ్బరి. ఒక కాయ అయితే ఉందండి, ఓన్లీ వన్ కాయ అండి. ఇది కూడా చెట్టు అయితే దీనికి 5 years అయిందండి. ఇది వరకు అయితే కాపు రాలేదు. ఈ సంవత్సరం దీనికి కాపు వచ్చింది. చాలా చెట్టు పెద్దదైంది కానీ కాపు మాత్రం ఈ 5 సంవత్సరాలు ఒకసారి రాలేదు. ఈ లాస్ట్ ఈ ఫస్ట్ ఇయర్ అండి ఇది కాపు రావటం. ఇది కూడా ఒక 10 కాయలు అయితే వచ్చాయండి. ఈ కాయ రకం ఏదో నాకు ఐడియా లేదు. ఏ పండు ఎవరికైనా తెలిసే ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, ఇది ఏ రకం అనేది. దీనికి ఎక్కువ కాయ అయితే రాలి, పూత అయితే వచ్చింది కానీ మొత్తం పూత అంతా రాలిపోయి ఒక 10 కాయలు వరకు మిగిలాయండి. ఈ మొక్కకి కాపు అయితే రాలేదండి. ఈ ఏరియా వేసాం దీన్ని. చాలా చిన్న మొక్క చూడండి. ఇది అయితే చాలా అరుదైన పీస్ అని చెప్పవచ్చు. మనకి నర్సరీలో కూడా ఇది దొరకదేమో. ఇది మెటవల్స్ పీస్ అని అంటారండి. ఇది బొబ్బుల సైడ్ అయితే చాలా ప్రత్యేకమైన మొక్క అండి. ఇది మామిడి మొక్క. ఇది అంటు కట్టేసి దీనికి మనకు చాలా ప్రజెంట్ చేశారు మా ఫ్రెండ్ ఒకడు. ఆయన ఇచ్చిన తర్వాత దీన్ని ఈ విధంగా వేసి బతికేస్తాను. ఇది యాక్చువల్ అయితే బొబ్బులి ఆస్థానంలో ఇవి ఎక్కువగా ఇస్తారు. వాళ్ళు దీన్ని ఎక్కడెక్కడికో పళ్ళు కూడా పంపించడం జరుగుతుందండి. ఈ పళ్ళు కూడా ఢిల్లీ ఎగ్జిబిషన్కి పంపించారు. అందులో ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చిందండి ఈ మొక్క. ఇది నాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. నా ఫ్రెండ్ హరి అని ఇచ్చారండి. దీని ప్రత్యేకత ఏంటో, దీని పళ్ళు ఏ విధంగా ఉంటాయి నేను ఇంతవరకు తినలేదు. చాలా మంది చెప్పడం తప్ప దీని పళ్ళు అయితే నేను రుచి అనేది చూడలేదు. ఈసారి మనకి వచ్చాక చూద్దాం దీని టేస్ట్ అయితే ఏంటిది. కదండి, ఇప్పుడు ఎన్ని మామిడి చెట్లు చూపించాము, మొత్తం పూతంతా చూసి కాయలు చూశారు కదా. ఈ విధంగా రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 5 years లో కూడా 3 years అయితే కాపు వచ్చి మేము బాగా దీన్ని తిన్నామండి. అయితే ఈ అప్పుడు చెప్పేవారు తాతలు వేసిన చెట్లకి మనవాళ్ళు తినేవారు ఇదని చెప్పేసి. కాకపోతే మనం ఏంటంటే 5 years లో మనం వేసుకొని మనం అనిపించి మనం తింటున్నాం. అది చాలా ఆనందకరంగా ఉంది, సంతోషంగా ఉందండి. మాకైతే ఎప్పటి నుంచే డ్రీమ్. ఇవన్నీ పళ్ళు తోటలు మొత్తం అన్ని రకాలు ఇందులో ఈ సేంద్రియ పద్ధతి, ఆర్గానిక్ పద్ధతిలో వేసుకొని తినాలని, ఫ్యూచర్ మన పిల్లలకు కూడా ఇది ఈ విధంగా వాళ్ళకి కూడా అలవాటు అవ్వాలని ఈ విధంగా మేము చేసామండి. చూశారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం. జై హింద్.